హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఉత్తరప్రదేశ్లో మళ్ళీ కొత్త రచ్చ మొదలైపోయింది. ఈ ఉత్తరప్రదేశ్ అనేది బీజేపీకి ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లాంటిది. వాళ్ళు మతానికి సంబంధించి కానీ ఏదైనా వివాదం సృష్టించాలన్నా కానీ ఉత్తరప్రదేశ్ను ఒక ల్యాబ్గా వాడుకొని ప్రయోగాలు చేస్తుంటారు. అక్కడ జనాల జీవితాలతోటి ఏదో రకమైన వివాదం సృష్టించి ఒక విధమైన ఇబ్బంది క్రియేట్ చేస్తూ వస్తుంటారు. అది కూడా ముఖ్యంగా ఎలక్షన్ల టైం, ఇలాంటి టైం వాళ్ళు ఒక అవకాశంగా తీసుకుంటారు. ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక రచ్చ స్టార్ట్ చేశారు. అదేంటంటే, చూడ్డానికి ఇది ఒక సాంప్రదాయానికి సంబంధించి ఇదేదో ధర్మాన్ని కాపాడుతున్న విషయంలాగా బీజేపీ వాళ్ళు కలరింగ్ ఇస్తున్నారు. కానీ చూస్తుంటే దీంట్లో కొంత వివక్ష కూడా లేకపోలేదు అని కనిపిస్తుంది. అదే కన్వర్ యాత్ర గురించి. ఇప్పుడు కన్వర్ యాత్ర గురించి ఆల్రెడీ అంత వైరల్ అవుతుంది కదా. దీని మీద యోగి కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు, యోగి ఆదిత్యనాథ్. అయినా సరే ఆయన వెనక్కి తగ్గకుండా కన్వర్ యాత్ర గురించి కొన్ని నిబంధనలు రూపొందించి పోలీస్ శాఖ ద్వారా అమలు చేసే పనిలో ఉన్నాడు. ఈ పోలీస్ శాఖ కూడా ఆ నిబంధనలు కొన్ని కఠినంగా అమలు పరుస్తుంది. కాకపోతే అవి అమలు పరిచేది యాత్ర చేసే హిందువుల మీద కాదు. ఇది డిఫరెంట్ అనమాట. సో అదేంటో మనం చూద్దాం. కన్వర్ యాత్ర అనేది ముఖ్యంగా ప్రతి ఏకాదశి టైంలో జరుగుతూ ఉంటుంది. ఈ యాత్రలో గంగానది దగ్గరికి యాత్రికులంతా వెళ్ళి అక్కడ నుంచి గంగానది వాటర్ని తీసుకొని, గంగా జలాన్ని, ఒక పవిత్ర గంగా జలాన్ని తీసుకొని వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ పుణ్యక్షేత్రాలు ఏవైతే వాళ్ళకు బాగా నచ్చిన పుణ్యక్షేత్రాలు, ముఖ్యంగా శివుడికి సంబంధించిన శైవ క్షేత్రాల్లో వీళ్ళు పూజలు చేయడం జరుగుతుంది. సో ఆ గంగానది వాటర్ ద్వారా. సో ఈ విధంగా వాళ్ళు దాని ఒక పవిత్ర కార్యక్రమంగా చేస్తూ వస్తుంటారు. అది గతంలో అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే అప్పట్లో దీంట్లో ఎక్కువగా మునులు వీళ్ళు పాల్గొంటూ ఉండేవాళ్ళు, స్వామీజీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా. కానీ రాను రాను దానికి బాగా ప్రజాదరణ పెరిగి ఈ యాత్ర ఒక మంచి పేరు తెచ్చుకొని సామాన్యులు కూడా అనేక రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడు హరిద్వార్ కానీ తర్వాత ఇట్లా గంగోత్రికి ఇట్లా ప్రయాణం జరుగుతూ ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా ఈ హర్యానా, జార్ఖండ్, బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తారు. సో ఈ యాత్రికులంతా ఇప్పుడు ఎంతోమంది యాత్రలు చేస్తూ వస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి జరుగుతుంది దీనికి సంబంధించిన సన్నాహాలన్నీ కూడా. అయితే దీంట్లో ఈ సన్నాహాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొన్ని జారీ చేసింది, కొన్ని నిబంధనలు. అవేంటంటే, ఈ రోడ్డు ఏదైతే ఉందో, వీళ్ళు యాత్ర చేసే రోడ్డు హైవే దాదాపు 240 కిలోమీటర్ల హైవే. అయితే ఈ హైవే పొడుగునా ఉన్న రెస్టారెంట్లు కావచ్చు, దాబాలు కావచ్చు, వీటిల్లో ఆ యాత్రికులు మధ్యలో ఆకలైనప్పుడు భోజనం చేయాల్సి ఉంటుంది కదా. ఇంత ప్రయాణం అంటే చాలా లాంగ్ ప్రయాణం. అది 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. సో దీన్ని ఉద్దేశించి వాళ్ళు ఎలాగైనా వాళ్ళకి ఒక ఆహారం కానీ ఆహార నియమాలు పాటిస్తూ వస్తారు కాబట్టి వాళ్ళంతా ఒక దీక్షలో ఉంటారు. ఈ భక్తులందరూ కూడా ఒక అయ్యప్పమాల దీక్ష ఎలాంటిదో అలాంటి దీక్షలో ఉండి వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు శాకాహారమే తీసుకుంటారు. వాళ్ళకంటూ ఒక నిష్ఠ, నియమ నిబంధనలు ఉంటాయి. సో ఇలాంటి వాళ్లకు ఆహారం ఇచ్చే ఆ దాబాలు కానీ రెస్టారెంట్లు కానీ వీటికి కొన్ని నిబంధనలు జారీ చేశారు. ఈ నిబంధనల విషయంలోనే కాస్త వివాదాస్పదం అవుతుంది. అదేంటంటే, ఆ దాబాల్లో, రెస్టారెంట్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా దాబా మీద రాయాలి, వాళ్ళ దాబా బయట బోర్డు పెట్టాలి అని. అలాగే ఆ దాబా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా రాయాలి అని. పేర్లు రాస్తే భక్తులకు ఏమొస్తుంది? పేర్లు చూసి తింటారా? అంటే పేరు నచ్చితే తింటారా? ఎల్లయ్య పుల్లయ్య ఇట్లా పేర్లు ఉంటే తినరా? పేర్లు నచ్చడం కాదు, ఇక్కడ ఒక లాజిక్ ఉపయోగించారు. కానీ వాళ్ళు చెప్పడం లేదు ఆ లాజిక్. కానీ అందరికీ అర్థమవుతుంది. అదేంటంటే, ఆ పేర్లు రాయడం వల్ల ఆ పేర్లలో ముస్లిం పేర్లు కానీ ఉంటే అక్కడికి వెళ్లకుండా ఉంటారు అనేది వీళ్ళ ఆలోచనలాగా కనపడుతుంది. ఆల్రెడీ ఒక రెస్టారెంట్, ఒక దాబాలో అయితే ఆ దాబా ఓనర్ ఒక హిందూ, ఒక ముస్లిం ఇద్దరు కలిసి పెట్టారు, ఫ్రెండ్స్. అయితే అందులో ఒకే ఒక ముస్లిం పనిచేస్తూ ఉన్నాడు. అతని పేరు అమీర్ అనుకుంటా, సంథింగ్. అయితే అతన్ని ఎప్పుడైతే ఈ నిబంధన వచ్చిందో అతన్ని దాబా ఓనర్ తొలగించాడు పని నుంచి. ఎందుకంటే ముస్లిం సర్వ్ చేయడం, ఇదంతా చేయడం భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది అనేది అక్కడ ఒక లాజిక్. సో ఎందుకు ఇట్లా జరిగింది అంటే, పోలీసులు కావాలని దీన్ని ఇలా తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారు. పోలీసులు చెప్పడం ఏంటంటే, లేదు మేము ఊరికే వాలంటరీగా చెప్పాము, ఇలా నిబంధన ఒకటి, మీరు ఇష్టం పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు అంటున్నారు. పోలీసులు చెప్పిన తర్వాత పాటించకపోవడం ఏముంటుంది? పాటించకపోతే వదులుతారా? వదలరు కదా. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, 2 పీకుతారు, మళ్ళీ మీ ఇష్టం పాటించండి అంటారు. సో సచ్చినట్టు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట వాళ్ళకి. దాంతోపాటు ఆ దారిలో ఉండే మాంసం దుకాణాలు కూడా మూసేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకు మాంసం దుకాణాల వల్ల సమస్య ఏముంది? దారిలో పోయేవాళ్ళు పచ్చి మాంసం తినరు కదా, హాయిగా వెళ్ళిపోతారు. దానికి రోడ్డు పక్కన ఎక్కడో ఉన్నదాని వల్ల వీళ్ళకి వచ్చిన అడ్డం ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్. ఈ అడ్డం ఏమొస్తుంది? ఏమీ రాదు. కాకపోతే ఆ మాంసం దుకాణం ఎవరిదై ఉంటుంది? సహజంగా మాంసం దుకాణాలు ఎక్కువ శాతం ఇండియాలో ఎవరి ఉంటాయి? ఆలోచిస్తే ఎక్కువగా కూడా ముస్లింలు ఉంటాయి. సో వాళ్ళ బిజినెస్ని ఒక రకంగా దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నమా అన్నట్టుగా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బిజినెస్ మూసేసుకోవడం వల్ల ఇక ఏ ఇబ్బంది ఉండదు అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయి ఉండొచ్చు. కానీ ఇలా చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తుతాయి. వాళ్ళ బిజినెస్లు దెబ్బతీయడం ఈ విధంగా చేయడం వల్ల. అయినా ఒక మతం వాడు పెడితే ఇంకో మతం వాడు తినకపోవడం అనే దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా?
తినేవాడు శాకాహారమే తినొచ్చు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం తినాలనేది ఎవరి వ్యక్తిగత విషయం. కానీ వడ్డించేవాడి చెయ్యి ఏదై ఉండాలి? అది అగ్రవర్ణానిది అయి ఉండాలా? లేకపోతే అన్ని నిష్టలు పాటించేవాడిది అయి ఉండాలా? లేకపోతే ఏ స్వామీజీలదో అయితే తప్ప తినరా? ఎందుకు ఈ వివక్ష అనేది ఇప్పుడు వచ్చిన ప్రశ్న. ఇదే చివరికి ఇది మతం దగ్గర ఆగకుండా కులాల దగ్గరికి రావచ్చు, రకరకాలుగా ఇది మొత్తం స్ప్రెడ్ అవ్వచ్చు. ఉత్తరప్రదేశ్లోనే అనేకం చూసాం మనం. ఈ కులాలకు సంబంధించి కూడా స్కూళ్ళల్లో ఎవరైనా దళితులు వండిన ఫుడ్ తినకుండా పిల్లలు ఎగ్గొట్టిన వాళ్ళు, ఇలాంటివి బోలెడు చూసాం గతంలో న్యూస్లు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వండేవాడి కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఆ ఆహారానికి విలువ ఏర్పరచడమా, లేకపోతే మతాన్ని బట్టి విభజించడమా? ఎందుకు ఇట్లా అనేది ప్రశ్న. ఆహారానికి మతం ఉండదు కదా. ఒకవేళ ఈ రూలే నిజమే అనుకుంటే మరి అది పండించిన వాడు ఏ మతం వాడై ఉంటాడు ఎవరికి తెలుసు? ఒక ముస్లిమే పండించి ఉంటాడు. ఆ పండించిన ఆ రోటీ కావచ్చు, లేకపోతే ఏ కూరగాయ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంతో చేసింది వంట ఇప్పుడు తినాల్సి వస్తుంది కదా. లాజికల్గా వెళ్తే ఏది కూడా నిలబడదు. ఎందుకంటే సమాజం అనేది అన్ని వర్గాల కలయిక. ఒకడు ఒక పని చేస్తాడు, ఇంకోటి ఇంకో పని చేస్తాడు, ఇంకోటి ఇంకో పని చేస్తాడు. అవన్నీ కలగలిసాకే ఒక ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ప్రోడక్ట్ విషయంలో మీకు అభ్యంతరం ఉంది, కానీ అది గ్రౌండ్ లెవెల్లో పనిచేసి తెచ్చిన వాడి విషయంలో అభ్యంతరం లేదా? అంటే ఇంత దూరం ఆలోచించలేదు. జస్ట్ ఇక్కడ వీళ్ళకి ఒక ఆంక్షలు పెట్టేసి ఒక చిన్న ఇబ్బంది క్రియేట్ చేస్తే చాలు అన్నట్టుగా కనిపిస్తుంది. యోగి మీద అనేక విమర్శలు వచ్చాయి, కానీ యోగి వెనక్కి తగ్గలేదు. ఇది ఆశ్చర్యంగా ఉంది. అసలు యోగి ఎందుకు వెనక్కి తగ్గట్లేదు అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రి నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆల్రెడీ సీట్లు తగ్గి ఇబ్బందుల్లో ఉన్నారు, అయినా సరే వెనక్కి తగ్గట్లేదు. అయితే ఈ విషయం మీద ప్రతిపక్షాలు కూడా అనేక మంది దుమ్మెత్తి పోశారు, అనేక లీడర్స్ కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఓవైసీ అయితే ఇది హిట్లర్ రూల్ లాగా ఉంది అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. అయితే హిట్లర్ రూల్ అనేది గతంలో బాగా ఫేమస్ అయిన రూల్ అనమాట. ఆ హిట్లర్ టైంలో బాగా అది కూడా వివాదాస్పదమయ్యి అతని మీద యూదులకి ఎంత కక్ష ఉందో చూపించే ఉదంతం అది. అదేంటంటే హిట్లర్ అప్పట్లో ఇక యూదుల మీద ఆయనకి ఎంతో కక్ష కార్పణ్యాలు ఉంటాయి, వాళ్ళ మీద ఈ చాలా హింస కూడా చేసిన చరిత్ర ఆయనకు ఉంది కదా. సో ఆయన జర్మనీలో ఉన్న యూదులని కూడా అందరినీ, వాళ్ళ షాపులు కానీ ఇవన్నీ కూడా వాటి ముందు ఎవరిది ఈ షాపు యూదులదైతే వాళ్ళ పేర్లు రాసి పెట్టండి అని చెప్పేసి ఆయన ఒక ఆంక్షలు జారీ చేశాడు. సో అది యూదుల షాపు అని తెలియగానే నేటివ్ జర్మన్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ షాప్లోకి వెళ్లకుండా ఉంటారు అనేది ఆయన లాజిక్. ఎందుకు ఇది అంటే వివక్ష. పేరు పెట్టడం వెనక ఎంత వివక్ష అనేది దాగి ఉంది ఇంటర్నల్గా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పైకి చెప్పొచ్చు ఊరికే పేరే కదా పెట్టచ్చు కదా అని చెప్పి. సో పేరు కాదు అక్కడ మ్యాటర్, వాడు దేనికి సంబంధించిన వాడు అనేది ఇక్కడ మ్యాటర్. సో ఆ విధంగా ఇది హిట్లర్ది ఒక అడ్రస్ చేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు నాయకులు కూడా. అలాగే ఇది కొంతమంది నాయకులు చెప్పడం ఏంటంటే దీని వివాదం ఏ స్థాయిలో అనిపిస్తుంది అంటే ఇది ఈ లైవ్లీహుడ్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ 19 సో దీన్ని కూడా వైలేట్ చేస్తుంది, సో ఇది తప్పు అని చెప్పేసి లీడర్స్ అంతా మాట్లాడుతూ ఉన్నారు. అది నిజానికి వాస్తవమే. నిజంగా ఇలాంటి రూల్స్ రావడం అనేది దేశానికి మరింత ప్రమాదకరం. అక్కడ అమలైంది మొత్తం రాష్ట్రం అంతా అమలు అవ్వదని గ్యారంటీ ఏముంది? సో ప్రతి పండగకి పబ్బానికి దీన్ని తీసుకురారన్న గ్యారంటీ ఏముంది? ఆ తర్వాత దీన్ని పర్మనెంట్గా చేయరన్న గ్యారంటీ ఏముంది? సో ఇది మొత్తం దేశంలో అమలుపరచాలని పట్టరని గ్యారంటీ ఏముంది? సో ఏదైనా సరే ఒక నిబంధన వచ్చింది అంటే అది దేశంలో ఐక్యతను పెంచేలాగా ఉండాలి, కానీ ఈ విధంగా ఐక్యతను చెడగొట్టేలాగా ఉండకూడదు. అఫ్కోర్స్ మనం గౌరవిద్దాం, ఖచ్చితంగా